అందరికీ నమస్కారం. ఈవేళ 78వ స్వతంత్ర దినోత్సవం. దశాబ్దాల పర్యంతం మన స్వతంత్ర పోరాట యోధులు వారు చేసిన త్యాగాలు, ఇచ్చిన నాయకత్వం ఫలితంగా, వాళ్ళు కన్న కలల ఫలితంగా 75 ఏళ్ల క్రితం మనం స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. ప్రపంచంలో కులం, మతం, ప్రాంతం, విద్య, లింగ వివక్ష లేకుండా అందరికీ ఓటు హక్కు వచ్చింది మొట్టమొదట మన దేశంలో. ఒక నిరుపేద దేశంలో 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైన చరిత్రకి, సంస్కృతికి వారసులమైనా కూడా కొన్ని శతాబ్దాల పర్యంతం మనం బానిసత్వానికి గురైనాం. ఆ శృంఖలాలను ఛేదించుకుని తలెత్తుకుని టీవీగా బతికే అవకాశాన్ని 1947లో ఆగస్టు 15 స్వతంత్రం మనకిచ్చింది. మనం దాన్ని సంబరాలు జరుపుకోవాలి. ఈ స్వతంత్రం ఆషామాషి కాదు. ఎన్నో త్యాగాల ఫలితం ఒక జాతి నిర్మాణం, స్వపరిపాలన మనకు వచ్చినాయి. మూవన్నెల జెండా ఎగురుతుంది. జాతీయ గీతాన్ని అందరం ఆనందంగా పాడుకుంటాం. ఇవన్నీ అవసరం, కానీ ఇవి చాలవు. నిజమైన స్వరాజ్యం కేవలం త్రివర్ణ పతాకంలోనూ, జాతీయ గీతంలో మాత్రమే లేదు. మన జాతిపిత బాపు ఆధునిక యుగంలో అత్యంత మహనీయుడైనటువంటి భారతీయుడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నిజమైన స్వరాజ్యం అంటే కొద్ది మంది పెద్దలు గద్దెనెక్కటం చాలదు. తెల్లవాళ్ల బదులు మన ఒంటి రంగు వాళ్ళు వచ్చి పరిపాలిస్తే అది స్వరాజ్యం కాజాలదు. నిజమైన స్వరాజ్యం అంటే సామాన్యులు, నిరుపేదలు ఏ కులంలో, ఏ మతంలో, ఏ ప్రాంతంలో, ఏ భాషలో, ఏ కుటుంబంలో పుట్టినా, తల్లిదండ్రులకు చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బతుకు మీద ఆధిపత్యాన్ని పెంచుకోవాలి. తమ జీవితంలో స్వతంత్రము, స్వరాజ్యము అంటే తన జీవితం మీద వాళ్ళకి అదుపు ఉండాలి. భవిష్యత్తుని వాళ్లే శాసించుకోగలగాలి. టీవీగా నిలబడగలగాలి, హుందాగా నిలబడగలగాలి, ఆత్మగౌరవంతో. ప్రతిభాపాటి వాళ్ళు వికసించాలి. సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత పౌరులుగా హుందాగా పాల్గొనగలగాలి. స్వేచ్ఛని నిజంగా, పూర్తిగా, సంపూర్ణంగా అనుభవించగలగాలి. అది నిజమైన స్వరాజ్యం. ఆ స్వరాజ్యం రావాలంటే మనకున్న ఒకే ఒక అడ్డు మంచి ప్రమాణాల విద్య లేకపోవడం. మన ప్రభుత్వాలు విద్య కోసం చాలా ఖర్చు పెడుతున్నాయి. ఒక్కొక్క బిడ్డ మీద ఏడాదికి ప్రభుత్వాలు సగటున దేశమంతా చూస్తే దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెడుతున్నాయి. ఇది ఆషామాషి డబ్బు కాదు. భారతదేశంలో ₹1,00,000 ఒక్కొక్క బిడ్డ మీద ఏడాది ఖర్చు పెట్టడం అన్నది చిన్న విషయం కాదు. మన పిల్లలకి తెలివితేటలు అపారంగా ఉన్నాయి, చాలా కష్టపడుతున్నారు, బండిల పుస్తకాలు మోస్తున్నారు. తల్లిదండ్రులకి మన దేశంలో ఏ కుటుంబమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా ఒక్కటే ఆశ, మన పిల్లలు బాగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి, వాళ్ళ ప్రతిభ వికసించాలి, ఆత్మగౌరవంతో తలెత్తుకు టీవీగా బతకాలి, సంపద సృష్టిలో భాగస్వాములు కావాలి, సమాజానికి బోళ్ళంతా చేయాలి, గొప్పవాళ్ళు కావాలని చెప్పని. దానికోసం సామాన్యులు సైతం ఏ త్యాగాలకైనా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ దేశంలో. ప్రపంచంలో మరెక్కడైతే చూడం. సమాజం విద్యని, విద్వత్తుని బోళ్ళంతా గౌరవిస్తుంది. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ విద్య మాత్రం అందడం లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, పిల్లలు చాలా కష్టపడ్డా, 100కి దాదాపు 100 మంది పిల్లలు స్కూళ్ళల్లో చేరినా మంచి ప్రమాణాల విద్య అందటం లేదు. ఇది చాలా తేలిగ్గా పరీక్షించే సమస్య. డబ్బు సమస్య కాదు, మన సంకల్పం సమస్య కాదు, పిల్లల తెలివితేటలో కష్టం సమస్య కాదు, తల్లిదండ్రుల త్యాగాల సమస్య కాదు, సమాజం ప్రోత్సాహం సమస్య కాదు. ఇది కేవలం ప్రభుత్వాల వైఫల్యం వల్ల, యంత్రాంగం వైఫల్యం వల్ల. మొక్కుబడి విద్య తప్ప, పరీక్షల్లో కేవలం పాస్ కావటం తప్ప, బట్టి పట్టో కాపీ కొట్టో ఆ పిల్లల జ్ఞానాన్ని పెంచటం, పిల్లల తెలివితేటలు వికసింపచేయటం అది మర్చిపోయినాం. ప్రతి బిడ్డకి పుట్టినప్పుడు తెలివితేటల్ని, నైపుణ్యాన్ని, ప్రకృతి లేకపోతే దేవుణ్ణి నమ్మితే దేవుడు, ప్రతి బిడ్డకి కులం, మతం, ప్రాంతం, భాష వాటితో నిమిత్తం లేకుండా, డబ్బుందా లేదా ఆడమగ వివక్ష లేకుండా, గ్రామీణుల పట్టణవాసుల తేడా లేకుండా ప్రతి బిడ్డకి ప్రకృతి ప్రతిభా పాఠవాలను ప్రసాదించింది.
ఆ ప్రతిభా పాఠవాలు వికసించాలని చెప్పంటే మానవ జాతిలో మంచి ప్రమాణాల విద్య ముఖ్యంగా పాఠశాల స్థాయిలో అందాలి. అది అందకపోతే ఎంత ప్రతిభ ఉన్నా కూడా రాణించదు. పేటికాంతర్గత రత్నంలాగా మరుగున పడిపోతుంది. వాళ్ళ జీవితాలు కొడిగట్టుని దీపాలవుతాయి. మన దేశంలో చాలామందికి అట్లాగే జరుగుతుంది. ఏ పాపం తెలియనటువంటి చిన్నారులు మన సమాజం చేస్తున్న పాపం, మన ప్రభుత్వాలు చేస్తున్న పాపం, మన పరిపాలన యంత్రాంగం చేస్తున్న పాపానికి బలవుతున్నారు. దీని నుంచి బయటపడడం చాలా తేలిక. కాబట్టి ఈవేళ మనం ఈ స్వతంత్రోత్సవ సంబరాలు జరుపుకుంటూనే ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. మన దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ప్రతిభ పాఠాలు వికసించాలి. మంచి ప్రమాణాల పాఠశాల విద్య అందాలి. వాళ్ళకి కేవలం చదవడం రాయడం మాత్రమే కాకుండా విషయం అర్థం చేసుకోవటం, 10 మందితో సంభాషించగలగటం, మనసులో ఉన్న భావాల్ని ప్రకటించగలుగుతాం స్పష్టంగా. కనీస ప్రమాణాల గణిత పరిజ్ఞానం ఉంటాం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఈ గణితాన్ని వాడాలి, నిత్య జీవితంలో కనీస ప్రమాణాల పరిజ్ఞానం, ఆసక్తి ఉండటం. తార్కిక దృక్పథంతో, శాస్త్రీయ దృక్పథంతో ఇచ్చినటువంటి సమాచారాన్ని ఉపయోగించుకుని విశ్లేషణతో ఓ పరిష్కారానికి వచ్చే శక్తి, తలెత్తుకుని ధీమాగా బతకగల శక్తి. అలాంటి విద్యని అందించడం చాలా తేలిక. మనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే, అదనపు ఖర్చు లేకుండా, కొత్తగా ఉద్యమాలు లేకుండా, సంకల్పం ఉన్నట్టయితే, ప్రయత్నం చేస్తే, పొరపాటు సర్దిద్దుకున్నట్టయితే ప్రతి బిడ్డకి తల్లిదండ్రులకి డబ్బున్నా లేకపోయినా, ఏ కులంలో కుటుంబంలో పుట్టినా కూడా మంచి ప్రమాణాల విద్య అందించగలం. వాళ్ళు సమాజంలో వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు, ప్రతిభా పాఠవాలు, వాళ్ళు పడే కష్టం, వాళ్ళకున్న ఇష్టం, దాన్ని బట్టి ఎంతెత్తైన ఎదిగే అవకాశాన్ని మనం ఇవ్వచ్చు. ఆ అవకాశం వాళ్ళు అందటం లేదు. చాలా తేలిగ్గా అవకాశాన్ని మనం అందించగలం. ప్రతి మనిషికి హుందాతనాన్ని ఇవ్వగలం, ఆత్మగౌరవాన్ని ఇవ్వగలం, సంపద సృష్టిలో భాగస్వాములను చేయగలం. ఈ శపథాన్ని మనం తీసుకుందాం ఈ 15 ఆగస్టు నాడు. దీనికోసం గొంతు విప్పుదాం. మన సమాజంలో ఏ బిడ్డ కూడా నేను ఫలానా కుటుంబంలో పుట్టాను, ఫలానా తల్లి కడుపున పుట్టాను, ఫలానా కులంలో పుట్టాను, బీదరికంలో పుట్టాను, ఆడపిల్లగా పుట్టాను, చదువులేని తల్లిదండ్రులకు పుట్టాను అని కన్నీళ్లు కార్చే అవసరం ఉండకూడదు. ఎక్కడ ఎలా పుట్టినా, పుట్టుక ఎలాంటిదైనా కూడా తెలివితేటలను బట్టి, పడే కష్టాన్ని బట్టి, ఉన్న ఆసక్తిని బట్టి విద్య నాకు అందుతుంది. మంచి ప్రమాణాల నిజమైన విద్య అందుతుంది. బట్టి పట్టి కాపీ కొట్టడం కాదు. సమాజానికి పనికొచ్చే విద్య, నాకు గౌరవాన్ని ఇచ్చే విద్య, సంపద సృష్టిలో భాగస్వామిని చేసే విద్య అందుతుంది. అన్న విశ్వాసాన్ని కలిగించే విద్యను మనం చాలా తేలిగ్గా తీసుకురాగలం. ఆ ప్రయత్నాన్ని చేద్దాం. అది అది మొదలెడితే కొద్ది సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాన్ని ఇవ్వచ్చు. మంచి ప్రమాణాల విద్యను అందించవచ్చు. అప్పుడు మన స్వతంత్రం సార్థకం అవుతుంది. అప్పుడు ఆర్థికంగా మన దేశం ఎదుగుతుంది. మన బిడ్డల భవిష్యత్తు సంపన్నం అవుతుంది. అప్పుడు స్వేచ్ఛను పూర్తిగా అనుభవించగలుగుతాం. అప్పుడు నిజమైన పౌరసత్వం వికసించి ప్రజాస్వామ్యం సార్థకమవుతుంది. ఆ ప్రయత్నాన్ని చేస్తామని మనసారా ఆశిస్తూ, మరోసారి ఈ 78 ఏళ్ల స్వతంత్ర దినోత్సవానికి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.